హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ గంగవెల్లి కూరతో కమ్మటి పప్పు రెసిపీని చూపించబోతున్నాను. గంగవెల్లి కూర లేదా గంగబాయిల కూర అని ఈ ఆకుకూరను పిలుస్తారు. ఈ ఆకుకూరని కర్రీస్ రూపంలో గాని చట్నీ రూపంలో గాని తీసుకోవడం ద్వారా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఆకుకూరతో కమ్మని పప్పును ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఆకుకూరను తీసుకోండి. ఈ ఆకుకూరను వేర్లు రాకుండా కాడలను మాత్రమే కట్ చేసుకుని తీసుకోండి. ఈ గంగవెల్లి కూరను మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి కాస్త ఎక్కువగా లేదా తగ్గించుకొని తీసుకోవచ్చు. నేను 1 కప్పు వరకు పప్పును తీసుకొని పప్పు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 3 కట్టల వరకు గంగవెల్లి కూరను తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కాడలను కట్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఆకుకూరను మొత్తాన్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. తర్వాత పప్పుని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు ఎర్రపప్పును వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి కందిపప్పుని కానీ పెసరపప్పుని కూడా తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న పప్పులోనికి ముందుగానే కట్ చేసి తీసుకున్న ఆకుకూర మొత్తాన్ని వేసేయండి. తర్వాత పొడవు ముక్కలుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 4 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, మీరు తినే కారానికి తగినట్టుగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఈ పప్పులో జీలకర్రను వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి తగినంతగా సాల్ట్, 1 కప్పు పప్పుకు 4 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. మీరు పప్పుని కాస్త చిక్కగా ఇష్టపడేవారైతే 3 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత పప్పులో పులుపు కోసం నేను చిన్న మామిడికాయను తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి పప్పు ఉడికిన తర్వాత నిమ్మరసాన్ని గాని చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. నేను మామిడికాయను తీసుకుంటున్నాను కాబట్టి ఇలా ముందుగానే చిన్న మామిడికాయను తీసుకొని పులుపుకి తగినట్టుగా మామిడికాయలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పప్పులోకి వేసుకోండి. మామిడికాయ పులుపును బట్టి సగం ముక్కను కానీ లేదా పూర్తిగా మామిడికాయను కానీ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 4 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసి కుక్కర్ బౌల్పై మూతను పెట్టి ఇలా రెడీ అయిన కుక్కర్ను స్టవ్ పై పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి మాత్రమే కుక్కర్ బౌల్పై మూతను తీసి ఇలా ఉడికిన పప్పును చక్కగా కలిపేందుకు పప్పు గుత్తితో గాని గరిటెను తీసుకొని కానీ పప్పు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత మరొక బౌల్లోకి తీసుకొని ఇలా రెడీ అయిన పప్పుకు పోపును ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి పోపును ప్రిపేర్ చేయడం కోసం చిన్న కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. తర్వాత 4 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, 2 నుంచి 3 తుంచిన ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన పోపును ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గంగవెల్లి కూర పప్పు రెడీ. ఇలా రెడీ అయిన పప్పును మీ ఇష్టాన్ని బట్టి రైస్తో గాని రోటీస్తో గాని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గంగవెల్లి కూర పప్పును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.